హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగుమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనలను ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా మరి ఒక కీర్తనని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, నా ఈ ప్రయత్నంలో తోడుగా ఉండండి. ఇది ఎవరి జీవితానికైతే అవసరమో, ఎవరు ఇది వినాలని మీరు ఆశపడుతున్నారో వారి చెవిన ఇది పడుటకు సహాయం చేయండి. మీరే కృప చూపించండి. నా నోటిలో మీరు ఉండండి. నా నోటి నుంచి మంచి మాటలు వచ్చుటకు, ఒకరిని బలపరిచే మాటలు వచ్చుటకు మాత్రమే సహాయం చేయండి. మీ కృప చూపించమని, కాపాడమని వేడుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. ముంగుమూరు దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకు రచించిన కీర్తన సువార్త 2 దారులు అని ఉంటుంది. రాగము మాయమాళవ గౌళ, తాళము ఆది. చేరి జీవించుడి. ఈ కీర్తన మనం ధ్యానించుకుందాం. చేరి జీవించుడి దేవాది దేవుని, చేరి జీవించుడి. చేరి జీవించుడి దేవాది దేవుని, చేరి జీవించుడి. చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షమూరకి దొరుకును. చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షమూరకి దొరుకును. చేరి జీవించుడి దేవాది దేవుని, చేరి దీవించుడి. దేవాది దేవుని ఆయన దగ్గరికి చేరి జీవించండి. మనం జీవించడం అంటే ఫిజికల్గా మాట్లాడడం, చూడడం, నడవడం ఇవన్నీ చేయడం కాదు కదా. మన లోపల ఉన్న ఆత్మ జీవించాలి, మన సోల్ జీవించాలి. అది జీవించాలంటే మనం దేవాది దేవునికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో, ఆయనతో కలిసి ఎప్పుడైతే ఫెలోషిప్ చేస్తామో, ఫ్రెండ్షిప్ చేస్తామో, కలిసి నడుస్తామో, అప్పుడే మనకి కోరిన మోక్షము. మనం అందరం కోరుకునేది ఏంటి? మోక్షం చేరాలని. అందరికీ తెలుసు స్వర్గము నరకము ఉందని. ఆ స్వర్గానికి వెళ్ళాలనేదే కదా ప్రతి ఒక్కరి కోరిక. కానీ నిజమైన దేవుణ్ణి నమ్ముతున్నామా లేదా, నిజమైన మార్గాన్ని ఆశ్రయిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం సరిచూసుకోవాలి. ఒకవేళ మనం దేవాది దేవుని పట్టుకుని జీవిస్తే మనకు ఊరికే ఇట్టే మోక్షం అనేది దొరికేస్తుంది అన్నమాట. మంచినే చేరుడి, దానినే అనుసరించి జీవించుడి. మంచినే చేరుడి, దానినే అనుసరించి జీవించుడి. మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును గాని, కించింతైనను మంచిని గూర్చి వంచిన దారి ఎటంచు తలంపక, మంచి చెడ్డలను గుర్తింపగల మనస్సాక్షిని ఇమ్మని దేవుని ఎంచి ప్రార్థన చేచు స్తుతితో చేరి దీవించుడి దేవాది దేవుని, చేరి జీవించుడి. మంచినే చేరుడి అంటే మంచి జరిగే చోటే గ్యాదర్ అవ్వండి, అక్కడికే చేరండి. దానినే అనుసరించి జీవించండి. ఆ మంచినే ఫాలో అయ్యి లైఫ్ని లీడ్ చేయండి. మంచి మార్గంలో చాలా ఆటంకాలు వస్తాయి, మాటిమాటికి వస్తాయి. కానీ కొంచెమైనా, కించింతైనను అంటే కొంచెమైనను మంచిని విడిచిపెట్టకుండా, మంచిని గురించి వంచనగా ఆలోచించకుండా, వంకర మార్గంలో వెళ్ళకుండా, ఆ దారి నుంచి తప్పిపోకుండా, అటంచు వేరేవి ఏమీ తలంచుకోకుండా, మంచి చెడ్డలను గుర్తింపగల అలా తప్పిపోకుండా ఉండాలంటే మనకు మంచి మనస్సాక్షి ఉండాలి. ఇది మంచి, ఇది చెడు అని గుర్తించగలిగే మనస్సాక్షి ఉండాలి. అది ఎవరు మనంతటా మనం సంపాదించుకోలేము. అది ఇమ్మని దేవుణ్ణి అడిగి ఎంచి ప్రార్థన చేసి, మనకైతే ఫస్ట్ అది తెలియాలి కదా, మనం మంచి చేయాలి అనేది మనం రియలైజ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి? ఆ మంచి చేయాలంటే మనం ఎలా ఉండాలో, మనం ఎవరిని అడగాలో కూడా తెలుసుకోవాలి. సో మంచి మనస్సాక్షిని ఇవ్వమని దేవుణ్ణి అడిగి ఎంచి, అది ఫస్ట్ ఎంచుకుని తెలుసుకుని, అది చూస్ చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసి స్తుతించి ఆయననే అడగాలి. పాపముల్ మానుడి, ఆ చెడ్డ దారి వైపే చూడకుడి. పాపముల్ మానుడి, ఆ చెడ్డ దారి వైపే చూడకుడి. పాపము పాప ఫలితమై ఉన్న శాపము సాతాన్ అతని సైన్యం, చూపునకెంతో రమ్యములైన ఆపదలును ఆ పాప మార్గమున దాపరించి నిండును కావున, దాపున చేరిన అది నరకంబును.
కూపములోనికి నడుపునుగానా. చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి. పాపములు చేయడం మానేయండి. ఆ చెడ్డదారి వైపే అసలు చూడకండి. పాపము ఫలితమై ఉన్న శాపము సాతాను. ఆ పాపం చేస్తే దాని యొక్క పాప ఫలితమే మనం రిసీవ్ చేసుకుంటాము. ఆ శాపం రిసీవ్ చేసుకున్న సాతాను సైన్యము, అతని సైన్యము చూపినకెంతో రమ్యములైన ఆపదలను ఆ పాప మార్గమున ఉంటాయి. ఆ సాతాను ఏమిటంటే, శాపం పొందుకున్న సాతాను అతని సైన్యము ఎప్పుడు అందరికీ అట్రాక్ట్ చేసేలాగా, అందరినీ వాళ్ళ వైపు తిప్పుకునేలాగా అనేక ఆపదలు చుట్టూ పెడుతూ ఉంటాయన్నమాట ప్రతి విశ్వాసి పక్కన. ఆ పాప మార్గంలోనే ఉంటాయి అవన్నీ. కావున అటువంటి పాప మార్గానికి వెళ్ళొద్దు. అది నరకముకే దారి తీస్తుంది. అది కూపంలోనికే నడుపుతుంది, పాప కూపంలోనికే నడుపుతుంది. కాబట్టి అలాంటి దాని జోలికి పోవద్దు. చేసి చూడరాదా దైవ ప్రార్థన, చేసి తరచరాదా. యేసుక్రీస్తు ప్రభువే మోక్షమునకు, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, ఏసే దేవుడు, ఏసే సర్వము, ఏసే పాపికి దోషముల పరిహారికుడు. ఈ వ్యాసము నిజమో కాదో తెలియ చేసెడి ప్రార్థన చేయుచు దేవుని చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి. దైవ ప్రార్థన ఒక్కసారి ట్రై చేయొద్దా? ఒక్కసారి చేసి చూడండి, మీ జీవితంలో మార్పు వస్తుందా రాదా, చేంజ్ అవుతుందా లేదా? ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక్కసారి చేసి చూడరాదా? ఎన్నో ప్రయత్నించుంటారు కదా, ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు కదా. దైవ ప్రార్థన కూడా చేసి చూడండి. యేసుక్రీస్తు ప్రభువే నిజంగా మనందరినీ మోక్షానికి తీసుకెళ్ళిపోయేది. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సర్వము. ఆయనే పాపముల నుండి, దోషముల నుండి పరిహరింపగలిగేది, రక్షించేది యేసయ్య ఒక్కడే. ఈ వ్యాసం, ఈ చెప్పే వాక్యములని నిజమో కాదో తెలియాలంటే ఒక్కసారి ప్రార్థన చేసి చూడండి. దేవుని యుద్ధకు చేరి ఆయన ఒక్కసారి అడిగి చూడండి. మోకరింపరాదా మన దేవుని ఎదుట, మోకరింపరాదా. మోకరించి ప్రార్థించి అడిగిన మీకే మనస్సున దేవుడు తెలుపును. లేకపోయిన మీ జ్ఞానాక్షికే కనపరిచి సత్యము నేర్పును. మీ కంటికి సృష్టిని గానంబడు మేళమూలముగ స్ఫూరింపజేయును. కాకపోయిన బైబిల్ నంబడు గ్రంథమున పూర్తిగా చూపుంచును. ఏ కలలోనో దర్శనంబులోనో కథ నచ్చన్ ప్రదర్శించును. లోకైక రక్షకుడవు క్రీస్తు లో సమస్తముల బించుగానా. చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఒక్కసారి మోకరించి ట్రై చేయకూడదా? ఒక్కసారి మోకరించి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర కనిపెట్టి ఆయనని అడిగి చూడరాదా? మీకు అప్పుడు తెలుస్తుంది, మీ మనసుకే తెలిసిపోతుంది ఈ లోకంలో జరిగేది ఏంటి, అసలు బైబిల్లో ఉన్నది ఏంటి, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది కలో, ఏది దర్శనమో, ఏది నమ్మచ్చో, ఏది నమ్మకూడదో, అసలు రక్షకుడు క్రీస్తు అవునా కాదా, ఇవన్నీ మనకి సమస్తము మన బ్రెయిన్కి, మన జ్ఞానానికి అందుతాయి, లభిస్తాయి. ఎలా అంటే, ఎప్పుడైతే ఒక్కసారి మోకరించి ప్రార్థిస్తామో ఆయన సన్నిధిలో, అప్పుడే మనం ఇవన్నిటినీ తెలుసుకోగలుగుతాం. కాబట్టి మోకరించి మనం దేవుణ్ణి అడగాలి. ఆనియుండరాదా దైవ గ్రంథంబు నానియుండరాదా. నానాటికి పాపాలు హెచ్చై నరులను పాడు చేయుచున్నవి. నానావిధ రోగములు చేరి మానవులనవి చంపుచున్నవి. మానవులందు సోదర ప్రేమ లేనందున కలహాలవుచున్నవి. వానలు క్రమము తప్పినందున పంటలు లేక కరువైచున్నవి. లేనిపోని మతవాదాలున్నవి, దేనిలో నిజమో తెలియక ఉన్నది. వీనికి విరుగుడు దైవ ప్రార్థన గాన దేవుని సన్నిధి అందు.
చేరి జీవించుడి, దేవాది దేవుని చేరి జీవించుడి. ఆని ఉండరాదా? దైవ గ్రంథంని ఆనుకుని దాని మీద డిపెండ్ అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే రోజు రోజుకి నానాటికి, అంటే అప్పుడున్న పాతకాలంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎన్ని డిఫరెన్సెస్ కదా మన జీవితాల్లో. టెక్నాలజీ పెరిగింది, పాపము బీభత్సంగా విచ్చలవిడిగా పెరిగిపోయింది. అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కంటే ఇప్పుడు వర్స్ అయిపోయినాయి సిచ్యువేషన్స్. హత్యలు పెరిగిపోయినాయి, ఇంట్లోనే తల్లిదండ్రులను బిడ్డలను చంపుకునే దౌర్భాగ్యం స్థితి కూడా వచ్చింది, పిల్లలు తల్లిదండ్రులను చంపే దౌర్భాగ్య స్థితి కూడా వచ్చింది. వావి వరుసలు మర్చిపోయారు. అన్ని రకాలైన ఇది లేదు, ఈ సమస్య లేదు అని చెప్పుకోవడానికి లేదు భూమి మీద. అన్ని రకాల సమస్యలు భూమి మీదకి వచ్చేసాయి, పెరిగిపోతూ ఉన్నాయి, నరుల్ని పాడు చేస్తున్నాయి, నానావిధ రోగాలు వచ్చేసాయి, ఒకరినొకరిని చంపుకుంటున్నారు, సోదర ప్రేమ తగ్గిపోయింది, కలహాలు వచ్చాయి, వానలు అసలు ఏ సీజన్లో పడాల్సిన ఆ సీజన్లో పడడం లేదు, ఏ సీజన్లో ఎలా ఉండాలో అలా ఉండడం లేదు, ఎండలు పెరిగిపోయినాయి, పంటలు లేక కరువులు వస్తున్నాయి, లేనిపోని మతవాదాలు, దేశాల మధ్య గొడవలు, రాజ్యాల మధ్య గొడవలు, ఇంకా అసలు ఏది నిజమో తెలియడం లేదు. దీనికి విరుగుడు ఏంటంటే, ఈ పరిస్థితులన్నిటికీ విరుగుడు ఏంటంటే దైవ ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుణ్ణి చేరి మనం దైవ ప్రార్థన చేస్తే వీటన్నిటికీ మనకి సమాధానం అనేది మన హృదయంలో దొరుకుతుంది. చేయను తెలిసిన తప్పేదం చేయను ఎవ్వరు చెప్పిన గాని, చేయను నైజము చెప్పిన గాని, చేసేదను తండ్రి నీ చిత్తము చొప్పున, చేసేదను తండ్రి చేసేదను నీ చిత్తము చొప్పున, చేదుగనున్నను చేసి తీరుదను, చేరి జీవించుడి, దేవాది దేవుని చేరి జీవించుడి. అసలు నేను చేయను, తెలిసిన తప్పులు అసలు చేయను, ఎవరు చెప్పినా చేయను, అసలు ఎవరు ఎలా నన్ను మౌల్డ్ చేయడానికి మార్చడానికి మభ్యపెట్టినా నేను చేయను. ఒకవేళ నా బుద్ధే నన్ను చేయమని చెప్పినా చేయను. నా తండ్రి చిత్తాన్నే నేను చేస్తాను, నా తండ్రి చెప్పిందే చేస్తాను. అది చేదుగా ఉన్నా అదే ఖచ్చితంగా చేస్తాను, కష్టంగా ఉన్నా, క్లిష్టంగా ఉన్నా, కఠినంగా ఉన్నా, భయంగా ఉన్నా, బాధగా ఉన్నా అదే చేస్తాను. నిజంగా ఈ చివరి వచనం అయితే ఎంతమంది చెప్పగలుగుతున్నాము? ఒక్కసారి మనం హృదయ పరిశీలన చేసుకుంటే నిజంగా మన నైజం చెప్పింది మనం చేయకుండా ఉంటున్నాము. మన బుద్ధికి తోచింది, మన స్వబుద్ధితో మనం ఎన్ని కార్యాలు చేస్తామో కదా పొద్దున్న లేచిన కాడ నుంచి పడుకునే వరకు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. సో మన ముందు 2 దారులు ఉన్నాయి, మంచి చెడు. మనం సరైన దారిని ఎన్నుకోవాలి. చేరి జీవించుడి, దేవాది దేవుని చేరి జీవించుడి. యేసయ్యా, ఈ కీర్తన ద్వారా మీరు మాకు నేర్పించిన ప్రతి విషయంకై మీకు అనేక వందనములు. అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాను యేసయ్యా. ఇది మీరు ఎవరికి వినబడాలని ఆశపడుతున్నారో వారికి వారి చెవిలోనికి ఇది వెళ్ళగలగడానికి సహాయం చేయండి. సువార్త అందరి జీవితంలో పనిచేయలాగిన సహాయం చేయమని కోరుకుంటూ ఇచ్చింది ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించమని మిమ్మల్నే బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇది ఎవరైనా వింటే ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.